నేనండి మీ వదిన. ఈరోజు మనము మార్కెట్ నుంచైనా సంత నుంచైనా కూరగాయలు తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనే విషయాన్ని, ఎక్కడ కూరగాయలను కొనాలి, ఎలాంటి కూరగాయలను కొనాలి, ఎవరైనా సరే మన ఇంటికి ఎప్పుడైనా సడన్గా వచ్చినప్పుడు వంట చేయడానికి ఎలా మనం సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందామండి. మొదటగా కూరగాయలని ఎక్కడ కొనాలి. మీరు కనుక ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకోవాలంటే 10-15 రోజుల వరకు స్టోర్ చేయాలి, అన్ని వెజిటేబుల్స్ ఉండాలి అనుకున్నప్పుడు మనం మన దగ్గరలో రైతులు తీసుకొచ్చి ఎక్కడ అమ్ముతారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది మార్కెటే కావచ్చు, సంతే కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ప్లేస్లో తీసుకోవడం వల్ల రైతులు కూరగాయలు కోసాక ఖచ్చితంగా నిల్వ ఉంచుకోరండి, వెంటనే మార్కెట్కి తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. ఫ్రెష్ కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. రెండవది, ఫ్రెష్గా ఉండడమే కాదండి, ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్స్లో మనం కొనడం వల్ల తక్కువ కాస్ట్కి కూడా వస్తాయి, ఎక్కువ మొత్తంలో కూడా వస్తాయి. కాబట్టి మనం ఎక్కువ రకాల కూరగాయలు ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ కానీ సంత కానీ బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తానండి. మేమైతే హనుమకొండలో ఉంటాము కాబట్టి మాకు దగ్గరలో రైతులు తీసుకొచ్చే మార్కెట్ వరంగల్ మార్కెట్ అండి. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి చాలామంది రైతులు వస్తారు. ఇళ్ళల్లో పండించుకునే వాళ్ళు కూడా చక్కగా తల మీద మూటలు పెట్టుకొని ఆకుకూరలు అవి తీసుకొని వస్తారండి. కేజీల లెక్కనిస్తారు. ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి. అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు మనకి ఇలాంటి మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. రెండోది, మనకి సీజనల్ వెజిటేబుల్స్ అయితే ఎక్కువ మొత్తంలో దొరుకుతాయండి. ఈరోజు రేపు అన్ని కూరగాయలు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి. అయినప్పటికీ మనం సీజనల్ ఫ్రూట్స్ తింటే హెల్త్కి ఎంత మంచిదో, సీజనల్ వెజిటేబుల్స్ తిన్నా కూడా అంతే హెల్త్కి మంచిదండి. ఇంకా సీజనల్ వెజిటేబుల్స్ మనకి తక్కువ కాస్ట్ కూడా దొరుకుతాయి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. వెళ్ళిన వెంటనే గబగబా కొనేయకుండా మార్కెట్ మొత్తం ఒకసారి కలయి తిరగాలి. ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, అలా ఒకసారి తిరిగి మన రిటర్న్లో ఒక్కొక్క కూరగాయని కొనుక్కుంటూ రావాలండి. కొన్ని సీజన్లో కొన్ని కూరగాయలు రేట్లు ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తక్కువ రేటు ఉన్న కూరగాయలు ఫ్రెష్గా ఉన్నవి చూసి కొనుక్కోవడం వల్ల తక్కువ రేటుకి ఎక్కువ కూరగాయలు తెచ్చుకోవచ్చు. ఇంకా మనము ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆ వెజిటేబుల్స్ని గ్రేట్ చేసుకోవాలండి. గ్రేట్ చేయడం అంటే ఆ కూరగాయలు మొత్తాన్ని నీట్గా పండు లేకుండా, పుచ్చులు లేకుండా, తొడుమలైతే తొడుమలు తీసేసి, ఆకుకూరలు అయితే పండాకులు వేర్లను తీసేసి, గడ్డి పొరకలు లాంటివి తీసేసి నీట్గా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఏమైనా క్లోజ్డ్ కంటైనర్స్ అంటే బాక్స్ టైప్ వాటిల్లో మాత్రమే మనము ఫ్రూట్స్నైనా వెజిటేబుల్స్నైనా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడూ ఓపెన్లో ఎటువంటి పదార్థాన్ని ఫ్రిడ్జ్లో ఉంచకూడదండి. అలా డైరెక్ట్గా ఉంచిన కుక్కుడు ఫుడ్ అయినా లేకపోతే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా తినడానికి అంత హెల్త్కి మంచిది కాదు. ఖచ్చితంగా ఏదైనా బాక్స్ని తీసుకొని ముందు న్యూస్ పేపర్ని వేసి, న్యూస్ పేపర్ మీద మనం ఒక టిష్యూ పేపర్ని వేసి, చూడండి క్యారెట్ ఉందా, కింద మన బేస్ తీసేయాలి. ఒకసారి పీల్ చేసుకోవాలి. నీట్గా పీల్ చేసుకుని పూర్తిగా ఆరాక చూసారు ఇట్లా స్టోర్ చేసుకోవాలి. అప్పుడే క్యారెట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో కింద బేస్ ఉండొద్దు, పైన కొంచెం తీసేసి నీట్గా పీల్ చేసుకుని పెట్టుకుంటే నెల రోజులైన క్యారెట్లు ఫ్రెష్గా ఉంటాయండి. పైన టిష్యూ పేపర్ని పెట్టి క్లోజ్ చేయాలి. కింద పేపర్ పైన పేపర్ ఎందుకు అంటారా, ఖచ్చితంగా వెజిటేబుల్స్లో నుంచి మాయిశ్చర్ రిలీజ్ అవుతుందండి, తడి. ఆ తడిని పీల్చుకోవడానికి ఈ పేపర్స్ డైరెక్ట్గా న్యూస్ పేపర్ మీద కాకుండా టిష్యూ పేపర్ మీద పెట్టినట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. బీన్స్ స్టోర్ చేస్తాను చూసారా, బీన్స్ని పైన కింద తొడుమలు తీసేసి ఏమైనా పండువి అలా ఉంటే వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మంచి ఫ్రెష్గా ఉన్న వాటిని ఇలా బాక్స్లో పెట్టేసి పైన ఇంకొక టిష్యూ పేపర్ని పెట్టి మనం మూతని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ పదార్థాన్ని ఓపెన్లో స్టోర్ చేయకూడదు. ఖచ్చితంగా క్లోజ్డ్ కంటైనర్స్లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా క్లీన్ చేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే బాగుంటాయండి వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిని 15 days కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకోండి, మీకు ఈ బీన్స్ అయిపోలేదు, హాఫే అయిపోయినాయి, 1 week తర్వాత పైన టిష్యూ పేపర్ని మార్చుకోవాలి, అంతే, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఆకుకూరని స్టోర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరల్లో ఎట్టి పరిస్థితుల్లో పాడైన ఆకులు ఉండకూడదండి. పండుబారిన ఆకులు అలాంటివి లేకుండా చూసారు కొత్తిమీర చేస్తున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని పైన టిష్యూ పేపర్ని వేసి క్లోజ్ చేయాలి.
మనము ఇలా కూరగాయలు ఫ్రెష్ కూరగాయలని స్టోర్ చేసేటప్పుడు పాత కూరగాయలు ఏమీ ఆ బాక్స్లో ఉండకూడదండి. మనం కొత్త స్టోర్ చేసేటప్పుడు పాత వాటిని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత కొత్త వాటిని మాత్రమే బాక్స్లో పెట్టుకోవాలి. ఆ పాత వాటిని మనం వెంటనే ఇమీడియట్గా వాడేసుకోవాలి 2-3 రోజుల్లో. అప్పుడు ఈ కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ క్యారెట్ల డబ్బాలో ఒక 3-4 క్యారెట్లు మిగిలిపోయినాయి అనుకోండి, దాంట్లో కొత్తగా తెచ్చినవి వేసి స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఖచ్చితంగా నిల్వ ఉండవండి. ఒక వెజిటేబుల్ పాడైపోయినా దాని చుట్టూ 10 వెజిటేబుల్స్ పాడైపోతాయి. కాబట్టి మనం పాతవి ఏమైనా కూరగాయలు మిగిలిపోయినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఈ డబ్బాని మళ్ళీ కొత్త పేపర్స్ వేసుకొని నీట్గా స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని నెల రోజులైనా ఉంటాయండి. ఇప్పుడు నేను చూడండి, పుదీనా కొంచెమే ఉంది, దాంట్లో పేపర్స్ వేసి దాని మీద ఇంకో టిష్యూ పేపర్ని వేసి మెంతికూరను కూడా అదే బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆకుకూరలను స్టోర్ చేసేటప్పుడు ఒత్తి పెట్టకూడదండి, కాస్త లూజ్గా ఉండాలి. అప్పుడే ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది, అసలు పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా నేను కింద పుదీనా పెట్టాను, పైన మెంతికూరను పెట్టాను, ఇంకొక టిష్యూ పేపర్ని వేసి క్లోజ్ చేస్తున్నాను. ఇలా మనకి వెల్తిగా కాస్త ఖాళీగా బాక్స్ ఉండాలి ఆకుకూరల బాక్స్ అయితే. అప్పుడు ఆకుకూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. అంతే, మన అన్ని కూరగాయలు ఇలానే స్టోర్ చేసుకోవాలి. కొన్ని క్యాబేజీ, పప్పాయ ఇట్లాంటి ఏమైనా కూరగాయలు, దోసకాయ ఇట్లాంటి కూరగాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని మనం న్యూస్ పేపర్ని చుట్టి మనం కవర్లో మూట కట్టి స్టోర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అయినప్పటికీ వెజిటేబుల్స్ అయినప్పటికీ కూడా అలా స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా, యాపిల్, దానిమ్మ, పప్పాయ ఇవన్నీ కూడా అండి న్యూస్ పేపర్ చుట్టి దాన్ని కవర్లో కట్టి మనం స్టోర్ చేస్తే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని ఖచ్చితంగా చెప్తానండి. మనం ఇట్లా కూరగాయలు తెచ్చుకునేటప్పుడు నెల 2 సార్లు వెళ్ళారనుకోండి, ఒకసారి తెచ్చిన వెజిటేబుల్ ఇంకొకసారి తేయకూడదు అని గట్టి సంకల్పం తీసుకోండి. అప్పుడే మనం అన్ని వెజిటేబుల్స్ పిల్లలకి పెట్టగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మెంతికూర, కొత్తిమీర, పుదీనా అవి తెచ్చాను కదా, నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు పాలకూర, గోంగూర, చుక్కకూర అలా తీసుకుంటాను అనమాట. ఇప్పుడు దోసకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ తీసుకున్నా కదా, నెక్స్ట్ టైము బీట్రూట్, బెండకాయ, దొండకాయ ఇలా తీసుకుంటాను అనమాట. అలా ఒకసారి తెచ్చిన వెజిటేబుల్స్ మళ్ళీ తేకుండా తేవాలనే సిద్ధాంతాన్ని పెట్టుకుంటే అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల వెజిటేబుల్స్ మన పిల్లలకి, మన కుటుంబానికి అందించిన వాళ్ళం అవుతాం. ఎంతమంది వచ్చినా ఎలా వండి పెట్టగలుగుతున్నాను. నేను అతిథి దేవోభవ అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానండి. ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఏం పెట్టినా సరే అమృతం లాగా అనిపిస్తుంది. కడుపు నిండిన వాడికి మనం ఏం పెట్టినా సరే అది విషంలాగా అనిపిస్తుందండి. ఇది మాత్రం నిజం. కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా, అది పేద ధనిక ఉన్నవాళ్ళ లేని వాళ్ళ కులంతో సంబంధం లేకుండా ఏది వండి పెట్టినా ఇంట్లో ఏముంటే అవే వండి పెడతానండి. స్పెషల్గా వండి పెడతాను నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ప్రేమతోనే వండి పెడతాను. మనం ఎంత వండి పెడుతున్నాము, ఏమి వండి పెడుతున్నాము అన్నదానికన్నా ఎంత ప్రేమగా వండి పెడుతున్నాం అనేది చాలా ముఖ్యమండి. మనం ప్రేమగా వండి పెట్టినప్పుడు అన్నం వండి పచ్చిపులుసు వేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ కడుపు నిండా మనం వడ్డించే విధానంలో కూడా ఉంటుందండి. మనం ఎంత ప్రేమగా వడ్డిస్తే వాళ్ళంతా తృప్తిగా తినగలుగుతారు. దీన్ని ఖచ్చితంగా నమ్ముతూ ఎప్పుడు ఇంట్లో నేను ఉంటానండి. కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా వండి పెట్టగలుగుతాను. మరి అన్నం కూరలు అంటే ఓకే వదినమ్మా, ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాం, కూరగాయలు ఉంటున్నాయి కాబట్టి ఇంట్లో. మా టిఫిన్స్ ఎలా చేస్తామంటే, టిఫిన్స్ కోసం ఒకటే టెక్నిక్ అండి. నేను ఎప్పుడు 365 రోజులు మా ఇంట్లో 5 నుంచి 6 సరిపడా అంటే 1/2 kg వరకు దోశపిండి ఉండేలాగా చూసుకుంటాను. ఆ దోశపిండి ఏం చేస్తానంటే ఖచ్చితంగా కూల్ వాటర్ పోసి రుబ్బి ఒక స్టీల్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది ఉంది అన్న సంగతి మర్చిపోతాను. ఖచ్చితంగా 1 వీక్ తర్వాత ఆ పిండిని చేంజ్ చేస్తాను. చేంజ్ చేయడం అంటే ఏంటి, ఆ పిండిని తీసి 1 వీక్ తర్వాత మేము వాడుకొని మళ్ళీ కొత్త పిండిని దాంట్లో పెడతాను. అలా చేయడం వల్ల 365 రోజులు మన ఇంట్లో దోశపిండి ఉంటుంది. దోశపిండి ఇంట్లో ఉందనుకోండి, ఏ టైంలో ఎవరు వచ్చినా మనము దోశ చేయొచ్చు, లేకపోతే పొంగనాలు వేయచ్చు, పునుగులు చేయొచ్చు, ఊతప్పం చేయొచ్చు, చాలా రకాల టిఫిన్స్ ఒక్క దోశపిండితో చేయొచ్చు. రెండోది, మన ఇంట్లో పొరపాటున ఆ టైంకి చట్నీ లేకపోయినా ఏ పచ్చడితో అయినా దేనితో అయినా తినగలిగేటట్లు దోశ ఉంటుంది. కాబట్టి దోశను ఎక్కువ ప్రిఫర్ చేసి దోశపిండి ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటానండి. అందుకనే మా ఇంటికి ఏ టైంలో ఎవరు వచ్చినా టిఫిన్ కూడా రెడీగా ఉండడానికి కారణం అదేనండి. ఇడ్లీ పిండి, గోధుమ పిండి ఇలా మనం 1 వీక్ పాటు స్టోర్ చేస్తే అంత ఫ్రెష్గా ఉండదండి. ఇడ్లీ అనుకోండి, ఈరోజు మనం వేసుకుంటే ఎలా ఉంటాయో ఫ్రిడ్జ్లో తీసిన పిండితో మళ్ళీ వేస్తే అలా ఉండవు. ఖచ్చితంగా క్వాలిటీ తగ్గుతుంది ఇడ్లీ యొక్క క్వాలిటీ. గోధుమ పిండి అయినా అంతే, ఒక 2 days బాగుంటుంది, తర్వాత ఖచ్చితంగా బ్లాక్ కలర్కి అయిపోతుంది. ఒక దోశ పిండేనండి వరం లాంటిది. మనకి ఎంతమంది వచ్చినా ఎన్ని రకాల టిఫిన్స్ అయినా ఒక దోశ పిండితో ఇట్లే చేసి పెట్టేయచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రెష్గా ఉండాలి అంటే 2 చిట్కాలు ఖచ్చితంగా పాటించాలండి. మన ఫ్రిడ్జ్ ఒక కార్నర్లో
2 టేబుల్ స్పూన్లు వంట సోడాను ఒక చిన్న గిన్నెలో పెట్టి ఉంచాలి. అలా ఉంచితే మన ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ మొత్తాన్ని ఆ వంట సోడా పీల్చేస్తుంది. ఆ వంట సోడాని కూడా వారానికి ఒకసారి లేకపోతే కనీసం 10 రోజులకు ఒకసారైనా మారుస్తూ ఉండాలండి. అలా వంట సోడాని మారుస్తూ ఉంటే మన ఫ్రిడ్జ్ ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని వంట సోడా మీకు ఇష్టం లేదా, మనం వాడి తీసేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, ఆ నిమ్మ చెక్కల్ని ఒక గిన్నెలో పెట్టినా కూడా మన ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. మన ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది. ఆ నిమ్మ తొనలు కూడా 10 డేస్కి ఒకసారి అవి తీసేసి కొత్త పిండేసిన తొనలు పెట్టేస్తూ ఉంటే చాలండి. మనం వంట చేసే అరగంట ముందు మనకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కాస్త వాటర్లో వేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వంట చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు కడిగి పెట్టినప్పటికీ కూడా మళ్ళీ కడిగి వంట చేయాలని గుర్తుంచుకోండి. ఇంకొక వీడియోలో ఫ్రిడ్జ్ టూర్ మొత్తాన్ని చూద్దాము. మీకు కనుక నా రెసిపీస్, నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు. మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిన గెస్ట్లో ఎవరైనా, వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా గెస్ట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వారు మా ఇంటికి వచ్చి ఏం తిని వెళ్ళారో ఖచ్చితంగా నేను సంతోషపడతాను. నాకు తెలిసి ఎక్కువ దోషుల కామెంట్సే వస్తాయండి.